మావా నాకైతే మైండ్ దొబ్బింది పోయింది కూడా. నేను చెప్పే అప్డేట్తో మీకు కూడా మైండ్ పోతుంది. ఓకేనా, ఆయేషా బిగ్ బాస్ సీజన్ 9కి వస్తుంది. ఓకేనా, చెప్తున్నా, దమ్ము శ్రీజ కానీ భరణి గారు కానీ వాళ్ళిద్దరిలో ఒకరికి అన్యాయం జరిగే అవకాశం చాలా ఉంది మామ. ఆయేషా బిగ్ బాస్ సీజన్ 9కి వస్తుంది. తను ఎలా వస్తుందో కూడా చెప్తా. ఫస్ట్ ఓటింగ్ ఆర్డర్ చూద్దాం. ఓకేనా మామ, ఆయేషా వచ్చేది ఉంటుంది అంతే, మీకు తెలిసిపోతుంది. నేను చెప్తాను ఆగండి. ఫస్ట్ ఓటింగ్లో నెంబర్ 1 పొజిషన్లో తనుజ ఉంది, నెంబర్ 2 కళ్యాణ్, నెంబర్ 3 సంజన గారు, నెంబర్ 4 డెమాన్ పవన్, నెంబర్ 5 రీతు, నెంబర్ 6 రాము, నెంబర్ 7 గౌరవ్, నెంబర్ 8 సంజన గారు. వీళ్ళైతే ఓటింగ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ వీక్ మావా దువ్వాడ మాదిరి పోయి దువ్వాలు అమ్ముకోవడమే అని నాకు అనిపిస్తుంది. ఓకే, అసలు ఆయేషా ఎలా వస్తుందిరా తిక్కలోడా అని మీ డౌట్ అంతే కదా మామ. ఆయేషాకి అయితే హెల్త్ అయితే ఇప్పుడు సూపర్గా ఉంది. ఆమె బిగ్ బాస్ వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్ చేసి నా హెల్త్ బాగానే ఉంది, నేను వస్తాను, నన్ను రీఎంట్రీ తీసుకోండి అని అడిగేసింది మామ. డైరెక్ట్ బిగ్ బాస్ టీంని అడిగింది. బిగ్ బాస్ వాళ్ళు ఒకటే మాట చెప్పారు, ఈ సాటర్డే రోజు దాకా మీకు ఇలాగే హెల్త్ బాగుంటే ఖచ్చితంగా 100% మీ రీఎంట్రీ ఇస్తాం అని చెప్పేశారు మామ. ఇది మాత్రం నిజం. ఆమె డైరెక్ట్గా బిగ్ బాస్ సీజన్ 9కి సాటర్డే లోపు బాగుంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది మామ. మీకు నచ్చిన కంటెస్టెంట్లు శ్రీజ అండ్ భరణి వాళ్ళిద్దరిలో ఒకరే ఉంటారు. వాళ్ళలో కూడా మీకు బాగా నచ్చిన కంటెస్టెంట్లకు మాత్రం వెళ్ళి ఓటేసుకోండి మామ. వాళ్ళిద్దరిలో ఒకరే ఉంటారు ఖచ్చితంగా. ఒకవేళ ఆయేషా రికవరీ కాకపోతే చెప్తున్నా, ఉండేది ఇద్దరు, ఖచ్చితంగా శ్రీజ ఉంటారు, భరణి ఉంటారు. ఆయేషా రికవరీ అయ్యి వచ్చిందంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళే ఉంటారు మామ. ఇది మాత్రం 100% ప్యూర్ అప్డేట్. అందరికంటే మనమే బెస్ట్ ఇచ్చాం మామ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అయ్యుండు. మైండ్ పోయే అప్డేట్స్ వస్తూనే ఉంటా. మన బీబీ తెలుగు.